మనకి ఎమోషన్స్ ఎప్పుడు కంట్రోల్లో ఉండవు. యాంగర్, సాడ్నెస్, ఫియర్, ఎక్సైట్మెంట్ ఇవి మన డెసిషన్స్ ని ఎఫెక్ట్ చేస్తాయి. ఈ రోజు వీడియోలో మనం ఎమోషనల్ బ్యాలెన్స్ ని ఎలా బిల్డ్ చేయాలో తెలుసుకుందాం. కృష్ణుడు దీనిని ఒక సెంటెన్స్ లో ఎక్స్ప్లెయిన్ చేశాడు. మనసుని నియంత్రించేవాడు నిజంగా శాంతిగా ఉండగలడు. అంటే ఎమోషనల్ బ్యాలెన్స్ అంటే ఎమోషన్స్ పై కంట్రోల్ ప్లస్ కామ్ మైండ్. అసలు మన ఎమోషన్స్ ఎందుకు ఓవర్టేక్ అవుతాయి? దీనికి 3 మెయిన్ రీజన్స్ చెప్తాను. ఎక్స్టర్నల్ సిచ్యువేషన్స్ పై ఓవర్ ఫోకస్, అదర్స్ ఒపీనియన్, వాల్యూ పై అటాచ్మెంట్ అండ్ సెల్ఫ్ అవేర్నెస్ తక్కువగా ఉండడం. ఇవి మన మైండ్ కి ఇన్స్టెబిలిటీని క్రియేట్ చేస్తాయి. కృష్ణుడు చెప్పిన ఎమోషనల్ బ్యాలెన్స్ ఫార్ములా గురించి చెప్తాను. అబ్జర్వ్ యువర్ ఎమోషన్స్. ఎమోషన్స్ సర్ఫేస్ అయినప్పుడు ఇన్స్టెంట్లీ జడ్జ్ చేయొద్దు. ఇది నా థాట్, ఫీలింగ్ మాత్రమే, నేను కాదు అని అనుకో. అబ్జర్వేషన్ వల్ల చాలా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. బ్రీత్ ప్లస్ పాజ్. డీప్ గా బ్రీత్ తీసుకొని స్లోగా వదలడం. ఇది నర్వస్ సిస్టమ్ ని కామ్ చేస్తుంది. మైండ్ స్టెబిలైజ్డ్ అండ్ ఎమోషన్స్ న్యాచురల్లీ బ్యాలెన్స్ అవుతాయి. రెస్పాండ్, డోంట్ రియాక్ట్. ఎమోషనల్ సిచ్యువేషన్ లో ఇమీడియట్ రియాక్షన్ రిగ్రెట్ ని తీసుకొస్తుంది. థింక్ అండ్ రెస్పాండ్ విత్ క్లారిటీ. కంట్రోల్ రియాక్షన్, కంట్రోల్ లైఫ్. బ్యాలెన్స్డ్ మైండ్ ఈక్వల్స్ టు పవర్ఫుల్ మైండ్. కామ్ అండ్ బ్యాలెన్స్డ్ మైండ్ ఉంటే డిఫికల్ట్ సిచ్యువేషన్స్ హ్యాండిల్ అవుతాయి. డెసిషన్స్ క్లియర్ అండ్ స్మార్ట్ గా వస్తాయి. సో ఈ రోజు ప్రాక్టీస్ ఏంటంటే, ఎప్పుడైనా స్ట్రెస్ అండ్ ఎమోషనల్ ఫీల్ అయినప్పుడు స్లోగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసి ఒకటే అనుకో, నా ఎమోషన్స్ నా నియంత్రణలో ఉన్నాయి, నా శాంతి ఎవరి చేతిలో కాదు అని అనుకో. ఇమీడియట్లీ క్లారిటీ అండ్ కామ్నెస్ వస్తుంది.